ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన గుంటూరులో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శోభాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ యాత్రను నగర ప్రజలు జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, ఆధ్యాత్మికవేత్త బొలినేపల్లి సత్యనారాయణ, గార్డెన్స్ శ్రీవారి ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, శోభాయాత్ర నిర్వహణ సమితి సభ్యులు లోకేష్ గుప్తా, వేణుగోపాల్, అడపా ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీరామోత్సవ సమితి తరపున ప్రతి సంవత్సరం గుంటూరు నగరంలో ఎంతో శోభాయమానంగా ఈ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి మొదలయ్యి గుంటూరు నగరం మొత్తం శోభాయాత్ర నిర్వహించుకుంటూ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఈ శోభాయాత్ర ముగిస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే వేలాదిగా హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అష్టమ శోభాయాత్ర శ్రీరామనవమి సందర్భంగా జరిగేటువంటి ఈ భారీ శోభాయాత్ర రథయాత్ర ఇక్కడ బృందావన గార్డెన్స్ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఇక్కడ కార్యక్రమం ప్రారంభమైన 7 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇక అదే ఆనవాయితీగా ఇక్కడ నుంచి శ్రీరామనవమి రోజు ఈ భారీ రథయాత్ర ప్రారంభించడానికి నిర్వాహకులందరూ కూడా, కమిటీ అందరూ కూడా నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున శ్రీరామ ఉత్సవ సమితి తరపున అష్టమ శ్రీరామ శోభాయాత్ర ర్యాలీకి సంబంధించి పోస్టర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పోస్టర్ ఆవిష్కర్తలుగా దేవస్థానం అధ్యక్షులు మస్తానయ్య గారు, అట్లాగే భారత ధార్మిక పరిషత్ అధ్యక్షులు పెద్దలు బొల్లేపల్లి సత్యనారాయణ గారు, మళ్ళీ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు అందరికీ నమస్కారం. 2018వ సంవత్సరంలో ఈ శ్రీరామ శోభాయాత్ర పెద్దల ఆశీస్సులతో బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర మొదలయ్యి గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల గుండా కూడా సాగి చివరికి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ముగిసేది. మొదట్లో కొద్దిమంది యువకులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, రామభక్తులు కానీ పాల్గొనేవాళ్ళు. సంవత్సరం గడిచే కొద్దీ కూడా ఉత్సవ సమితి సభ్యులు కారంశెట్టి లోకేష్ గుప్తా కానీ, అడపా ఫణీంద్ర కానీ, చల్లా బ్రహ్మారెడ్డి కానీ వాళ్ళందరూ కూడా, ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ సభ్యులు, టీం సభ్యులు అందరూ కూడా కలిసి నగరంలో విస్తృతంగా ప్రచారం చేసి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు. గత సంవత్సరం చూస్తే దాదాపు సుమారు ఈ శోభాయాత్రలో దాదాపు 10,000 మంది పైగా హిందువులు అందరూ పాల్గొని శోభాయాత్రని దిగ్విజయం చేశారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా అందరూ హిందువులు కానీ, రామభక్తులు అందరూ కానీ పాల్గొని ఏదైతే పక్కలాగా పోస్ట్ ఇవ్వండి. జై శ్రీరామ్.